చాలా సంతోషం. అక్షరయాన్ ప్రోగ్రామ్ చాలా కార్యక్రమాల్లో నాకు భాగస్వామ్యం లభించింది. మీ అందరి సహకారంతో నిర్వాహకులైన శ్రీమతి అయినపూడి శ్రీలక్ష్మి ద్వారా వారి ఇనిషియేటివ్తో చొరవతోని ఈ ఫౌండేషన్ ఫండ్స్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ అక్షరయాన్ ఫౌండేషన్. This consists of 500 Telugu writers. Now it has reached 1500. This foundation has 1500 Telugu women writers, only women writers. Telugu Women Writers Foundation. And she is founding chairperson, Sri Lakshmi ji. And this platform is a very unique platform, and I don't think anywhere it is available in our country. Such a huge platform, and this platform is very very active. మీ అక్షరయాన్ అంటే ఎప్పుడు ఒక 3 పదాలు గుర్తుపెట్టుకుంటాను నేను. మొట్టమొదటి పదం చైతన్యం. మీరు చైతన్యవంతులే, సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసే ఒక ఆర్గనైజేషన్, ఒక ఫౌండేషన్ సభ్యులుగా మీరు ఉన్నారని. రెండవది సమాజహితం. ఏం చేసినా, మీరు ఏం రాసినా అల్టిమేట్గా సమాజహితం కోరి సమాజహితంకు సంబంధించిన అంశాలని మీరు గుర్తుపెట్టుకొని రచిస్తారని నా ఉద్దేశం. మూడవ పదం సంఘటితం. మీరందరూ సంఘటితంగా ఉండి, దేనికి సంఘటితం? ఎప్పుడైతే అన్యాయాలు జరుగుతాయో మహిళలకి, అప్పుడు ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా మీరు పోరాడి సంఘటితంగా ఉండి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఉద్దేశం. ఈ మూడు ఒక రకంగా అక్షరయాన్ లక్ష్యంగా నేను భావిస్తాను. చైతన్యవంతులుగా ఉండడం, సమాజంలో చైతన్యం తీసుకురావడం, సమాజహితం కోరే రచనలు చేయడం. మూడవది సంఘటితంగా ఉండి అన్యాయాలు ఎప్పుడన్నా జరిగినప్పుడు మహిళల పట్ల మీరు పోరాడడం. ఈ 3 లక్ష్యాలుగా అక్షరయాన్ ముందుంది. మీకు ఒక రెండో వెబ్సైటా బ్లాగా ఏమంటారు మీరు? సో వెబ్సైట్ బ్లాగ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో చాలా మంచి మంచి రచనలు, తర్వాత చాలా విషయాల్ని దాంట్లో పెడతా ఉన్నారు. చాలా సంతోషం. మనందరికీ తెలుసు అక్షరానికి అపారమైన శక్తి ఉందన్న వాస్తవం మనందరికీ తెలుసు. అక్షర రూపంలో ఉన్న స్థిరాశక్తి లక్షల మెదళ్లను కదిలిస్తాయని వింటూ ఉంటాం. పెద్దవారు చాలా చోట్ల వింటూ ఉంటాం ఈ వాక్యాన్ని. నేను మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా గుర్తించుకుంటూ ఉన్నారు. సుమారు 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను మీ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని. సో 5 సంవత్సరాలుగా చాలా చైతన్యవంతంగా చురుకుగా ఉంటూ, ఎప్పుడు ప్రతి 2-3 మాసాలకోటి బహుశా శ్రీలక్ష్మి చెప్తూ ఉంటుంది, ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కొన్ని కార్యక్రమాలకి నాకు కూడా అవకాశము, భాగ్యం కలుగుతూ ఉంది. ఆ రకంగా ఈరోజు మీ మధ్య నేను నిల్చోవడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రత్యేకత ప్రధానంగా నేను ఒక రకంగా గర్వపడుతూ ఉన్నాను. అంటే ఒక గ్రంథాన్ని రచించినారు ఒక భాషలో ఒరిజినల్గా. ఆ గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ జరిగింది. వారు ఇక్కడే ఉన్నారు. ఆ నవలని మన భాషలోకి అనువదించారు స్వాతి శ్రీపాద గారు. వారు ముగ్గురు ట్రయంవరేట్. I call them triumvirate. The original author, the person who translated into English, and the person who translated from English to Telugu. So 3 people available on the dais on this program. This is something very very rare, because 3 persons will not be physically present in such programs.
పాండే గారి గురించి మీకు తెలుసు, చాలా పెద్ద మనిషి కనిపిస్తూ ఉన్నారు. మీ ముందు చాలా బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు. వారు 79 ఐఏఎస్ టాపర్ అండి. ఇప్పుడు కాదు, 79. ఆయన ఒరిస్సా క్యాడరు. సో 79లో వారు ఐఏఎస్లో జాయిన్ అయ్యి ఒరిస్సా రాష్ట్రంలో చాలా వరకు వారు సర్వీస్నిచ్చి కొంతకాలం కేంద్ర ప్రభుత్వంలో రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అక్కడ కూడా చాలా కాలం పనిచేశారు. కొంతకాలం టెక్స్టైల్ మినిస్ట్రీలో పనిచేశారు. ప్రధానంగా ఒరియా రాష్ట్రమన్నా, ఒరియా ప్రజలన్నా, ఒరియా రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా పేద ప్రజలు, నిమ్న జాతులు, గిరిజనులు. ఎందుకంటే మీకు అందరికీ ఒక వాస్తవం తెలిసి ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో కొన్ని పేద రాష్ట్రాలని ఎక్కడ పేదరికం ఎక్కువగా ఉంది అన్న రాష్ట్రాలు మనం తీసుకుంటే ఒరిస్సా ఈజ్ వన్ ఆఫ్ ది స్టేట్స్. చాలా పేదరికం ఉన్న రాష్ట్రం. కొన్ని జిల్లాల్లో చాలా చాలా విపరీతమైన పేదరికం ఉన్న జిల్లాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. మన అదృష్టవశాత్తు ఇద్దరు ఒరియా రాష్ట్రం మీద అత్యంత ప్రేమ ఉన్నవాళ్ళు. వీరిద్దరూ వారు రచనలు చేసిన, వీరు ట్రాన్స్లేషన్ చేసిన ఒరియా మీద బాగా అభిమానం ఉండి, ఒరియా ప్రజల మీద బాగా అనుమానం ఉండి, బోత్ ఆర్ రూటెడ్ ఇన్ ది కల్చర్ అండ్ సివిలైజేషన్ ఆఫ్ ఒరిస్సా, ఇన్ ది స్పిరిచువాలిటీ, ఇన్ ది వాల్యూ సిస్టమ్స్ ఆఫ్ ఒరిస్సా స్టేట్. అది చాలా ముఖ్యమైన, చాలా డెడికేటెడ్గా ఆ రాష్ట్రంలో ఉన్న పేదరికం మీద వారు ఒక యుద్ధంలాగా చేశారని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. చాలా డివోషన్తో వారు ఆ రాష్ట్రంలో సేవలు అందించారు. వారు రాసిన రచనలు ఎక్కువ ఒరిస్సాలో, ఒరియా భాషలోనే రాశారు. 8 నావల్స్ రాశారు. ఈ స్టోరీస్ కూడా కలెక్షన్, అవి 8వ 9వ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. నాటకాలు రాశారు. కొన్నిటికి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈజ్ అన్ ఆల్రౌండర్. 2 విషయాలు చెప్పగలను ఆయన గురించి. వన్ థింగ్, 79 బ్యాచ్లో ఐఏఎస్ టాపర్ అంటే కొన్ని లక్షల మందిని ఎదుర్కొని వారు దేశంలో మొదటి వ్యక్తిగా నిలిచారు. ఈస్ గాట్ ఎ బ్రెయిన్, ఇంటెలిజెన్స్ ఉంది. రెండవది, ఈక్వల్లీ ఇంటెలిజెన్స్ ఉంటే మాత్రం కళ పట్ల అభిమానం కానీ అభిరుచిని కానీ ఉండాలి. అందరికి ఉండదు అది. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ ఆర్ వెల్ డెవలప్డ్. దట్ ఈజ్ హిస్ స్పెషాలిటీ. ఆర్ట్స్, మ్యూజిక్, లిటరేచర్, లవ్ టువర్డ్స్ పూర్ పీపుల్, వర్కింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది పూర్, వెల్ఫేర్ ఆఫ్ ది పూర్, ఇవన్నీ వారి జీవితంలో, వారి కెరీర్లో చూడడం జరిగింది. నా ఉద్దేశంలో అతను చాలా గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అతని గొప్పతనాన్ని మనం అందరం గుర్తించవలసిందిగా మీ కరతాల ద్వారా ఒకసారి నేను కోరుతా ఉన్నాను. నాకు ఈ మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్య వచ్చి రికవరీలో ఉన్నాను. కొద్దిగా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, మీకు కూడా అనిపిస్తూ ఉంది అనుకుంటా. అయినా నేను వీరందరూ వస్తున్నారు, మీరందరూ వస్తున్నారనే అభిమానంతో ఈ ప్రోగ్రాంకి ఈరోజు రావడం జరిగింది. ఈజ్ ఎ వెల్ నోన్ అంటే వారి కోసం కూడా అప్పుడప్పుడు ఆంగ్లంలో నేను కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోగ్రాము ఒక తెలుగు ప్రోగ్రామ్గా వచ్చుకుంటే పాపం వాళ్ళు కళ్ళు పైకి పెట్టి కూర్చుంటారు. లేకపోతే ఈజ్ ఎ వెల్ నోన్ బ్రిలియంట్ ఫిక్షన్ రైటర్. ఆమె కరెక్ట్. ఒరియా సాహిత్య చరిత్రలో ఒక పెద్ద మైల్ స్టోన్గా వారు నిల్చున్నారు. చాలామంది అభిమానులు అతనికి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నారు. అతని రచనలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు.
ఎందుకంటే ఊరికి ఆషామాషి రచనలు కావవి, చాలా డెప్త్ ఉన్న రచనలు, సమాజ హితం కోరే రచనలు. ఆయన వర్క్ చేశారు కాబట్టి, ప్రజల్లో ఉండి నిలిచారు కాబట్టి, ఒరిస్సా ప్రజలంటే ఉన్న ప్రేమతోనే రాసిన రచనలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకత మీకు చెప్తాను అతని రచనలు. ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ట్రాన్స్లేటెడ్ బుక్ ఈరోజు మనం ఆవిష్కరణ చేసుకున్నాం. అతని రచనలు, చాలా రచనలు అనువాదం చేయబడ్డాయి. నిజానికి అనువాదం ఒక పుస్తకం చేశారంటే దాని విలువ పెరుగుతుంది. దాని అనువాదం ఉద్దేశం ఏంటి? ఎక్కువ మంది ప్రజలకి దాంట్లో ఉన్న కంటెంట్ తీసుకుపోవాలనే ఉద్దేశం. ఒకవేళ ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేషన్ చేస్తున్నామంటే దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రజలకి మనం అందులో ఉన్న కంటెంట్ని మనం అందుబాటులో తెస్తున్నట్టుగా మనం భావించాలి. వీరి రచనల్ని ఏ భాషల్లోకి తర్జుమా చేశారు, చాలా రచనలు తర్జుమా చేశారు. ఆ గొప్పతనం ఇతనికి ఉంది. అస్సామీస్, బెంగాలీ, ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ హిందీ మామూలుగా ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా బెంగాలీ, అస్సామీ, కన్నడ, తమిళ్, తెలుగు, ఇన్ని భాషల్లోకి ఆయన రచనలు అనువాదించబడ్డాయంటే ఆ రచనలో ఒక గొప్పదనం. మనం ఇంకా పెద్ద చర్చ ఇంకా నక్కర్లేదు అనే భావనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. సో హీఈస్ ఎ గ్రేట్ హ్యూమనిస్ట్. ఈజ్ నాట్ ఓన్లీ ఎ రైటర్, ఈజ్ ఎ గ్రేట్ హ్యూమనిస్ట్. హీ హెస్ గాట్ ఎంపథీ ఫర్ ది పూర్ పీపుల్. బాగా మంచి సర్వీస్ మోటోతోని వాళ్ళు డివోటెడ్గా కెరియర్లో పనిచేశారు. వారికి తగ్గట్టుగా వారి వర్క్తో పాటు ఈ రాసే ఒక ప్రవృత్తి అంటాం మనం. ఆయన వృత్తి ఈజ్ ఎ బ్యూరోక్రాట్, ఆయన ప్రవృత్తి రైటింగ్. వృత్తి బ్యూరోక్రసీ, ప్రవృత్తి రైటింగ్. ఆయన గొప్పతనాన్ని ఆ రకంగా మనం చెప్పొచ్చు. మన సభలో ఉన్నవారు వీరు కూడా భువనేశ్వర్లో ఉంటారు. వీరు భువనేశ్వర్లో ప్రాపర్లో ఉండరు. వారి సొంత గ్రామం భువనేశ్వర్ నుంచి ఒక 70-80 కిలోమీటర్ల దూరాన వారి పూర్వీకులు ఉన్న గ్రామం ఉంది. అక్కడే అదే ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఎవరు? పాండే సాబ్. వీరు మాత్రం భువనేశ్వర్లో ఉంటారు. ఆమె ఏంటంటే బేసిక్గా పిహెచ్డి చేసినప్పుడు ట్రాన్స్లేషన్ మీదే పిహెచ్డి చేశారు. షీఈస్ డాక్టరేట్ అండ్ ది సబ్జెక్ట్ ఆఫ్ హర్ వర్క్ ఈజ్ ట్రాన్స్లేషన్ స్టడీస్. అందుకోసం ఒక్కసారి వారు డాక్టరేట్ ట్రాన్స్లేషన్లో చేశారు కాబట్టి ఆమెకి నేను ట్రాన్స్లేటర్గానే ఉంటానని ఒక భావన, ఒక ఆలోచన కలిగి షీ సెటిల్డ్ యాజ్ ట్రాన్స్లేటర్. కానీ ట్రాన్స్లేషన్ కూడా చాలా చూసి, చాలా సెలెక్టివ్గా ట్రాన్స్లేషన్ చేశారు. 16th century లక్ష్మీ పురాణ, 16th century క్లాసిక్ అన్నమాట లక్ష్మీ పురాణ. ది ఓల్డెస్ట్ ఫెమినిస్ట్ టెక్స్ట్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. 17th century సంబంధించిన క్లాసిక్ను ట్రాన్స్లేట్ చేశారు. అది కాకుండా మోడర్న్ రైటర్స్ కానీ పోయిట్స్ కానీ పాండేలాట్ వారు ఇటువంటి మోడర్న్ రైటర్స్ రచనలు కూడా వారు ట్రాన్స్లేట్ చేశారు. వారి మొత్తం ట్రాన్స్లేషన్స్ పబ్లిష్డ్. దిస్ నంబర్ ఈజ్ 15 టు హర్ క్రెడిట్.
షీఈ్ ఎ ప్రౌడ్ ఇండియన్. ఇండియా అంటే చాలా మక్కువ మీకు, ఎందుకంటే ఆమె మాటలు విన్నాను నేను. కాకపోతే ఇండియన్ ఇంగ్లీష్ ఇష్టం ఉండదు ఆమెకి. షీ డజంట్ లైక్ ఇండియన్ ఇంగ్లీష్. షీ లైక్స్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్. Because her subject is English language and literature, so she developed a passion to write in international English. She also writes. She is not only a translator, she is a freelance writer. So she is also writer. Of course, translation is close to her heart. ఇంకేమన్నారు మన ప్రోగ్రాంలో? స్వాతి శ్రీపాద గారు మన మనిషి, మన మధ్యలో. నాకు గర్వం ఏంటంటే నేను నిజామాబాద్, ఆమె నిజామాబాద్. అదేదో జోక్ ఉంది కదా, ఏంటి జోక్ అది? మీరు తినాలి, మేము తినాలి. సో స్వాతి శ్రీపాద నిజామాబాద్ జిల్లా, నాది నిజామాబాద్ జిల్లా. సో రచయితగా, అనువాదకురాలిగా, అనువాదాలు కూడా చేస్తారు, రచనలు చేస్తారు. సో దానికి అదనంగా నిజామాబాద్ జిల్లా వాసులు కదా అని కాస్త నాకు ఎక్కువ అభిమానం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎంఎస్ కేర్ టేకర్. అచ్చా, దిస్ ఇస్ యువర్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్. దిస్ ఇస్ రిటర్న్ అండ్ పబ్లిష్డ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఓహో, ఆమె రచనని అన్నీ ఇక్కడ ఆమె మన ముందు పెట్టారు. సో గత 4 దశాబ్దాలుగా శ్రీమతి స్వాతి శ్రీపాద గారు నావల్ రైటింగ్లో, అట్లాగే స్టోరీ రైటింగ్లో బాగా కృషి చేశారు. అది మీ అందరికి తెలుసు. ఇది కాకుండా ఆమె ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగువి ఆంగ్లంలోకి చాలా బుక్స్ అనువాదం చేశారు, ట్రాన్స్లేషన్ చేశారు. సో దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ క్యాలిబర్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ అండ్ అనదర్ లాంగ్వేజ్ టు అవర్ లాంగ్వేజ్. ఇస్ ఎ గ్రేట్ క్యాలిబర్ షీ హ్యాస్. మనందరికి తెలుసు సుద్దాల అశోక్ తేజ వారి పుస్తకాల్ని, రచనల్ని కూడా ఆమె తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. సో షీ ఈజ్ ఏ ఫేమస్ రైటర్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేటర్. అంటే ఈ రెండిట్లో విశేషమైన ప్రతిభ వారికి ఉంది. వారి చేతుల మీదుగా ఈ గోల్డెన్ ఐలాండ్ అనే పుస్తకం ఏదైతే శ్రీ పాండే గారు రాశారో, ఏదైతే ఆ పుస్తకాన్ని, గోల్డెన్ ఐలాండ్ అనే పుస్తకాన్ని ఒరియా భాష నుంచి ఇంగ్లీష్లోకి లిపి పుష్ప నాయక్ గారు అనువదించారో, దాన్ని తెలుగులోకి స్వర్ణదీపం అని అనువదించినట్టుగా మనం ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. దానికి మన అందరి తరపున వ్యక్తిగతంగా వారికి హృదయపూర్వకంగా మనం అభినందనల్ని, శుభాభినందనల్ని తెలియజేద్దాం. శ్రీలక్ష్మి డజంట్ నీడ్ ఇంట్రడక్షన్. అవసరమా? She is a multifaceted personality. She got several awards from state government. She is a writer, poet, anchor, philanthropist, networker. You name activity, she is there. There is no activity left where she is not there. She is such a multifaceted personality, and all of us love her. So that's why this organization has established and successfully it is taking the activities ahead. చదివినని చెప్తే అది అబద్ధమే అవుతుంది, అంతే కదా? కానీ ఎవరైతే చదివినారో, ఎవరైతే ట్రాన్స్లేట్ చేసినారో అది చదివినాను నేను. ఓకే, ఐ కన్ఫెస్.
వీరు లిపి పుష్ప నాయక్ గారు ఐ కుడ్ క్యాప్చర్ వన్ యూట్యూబ్ వీడియో. ఎస్, ఆమె సుమారు ఒక 9 నిమిషాలు మాట్లాడారు. దేని గురించి? ఈ పుస్తకం గురించి మాట్లాడారు. సో దాంట్లో ఆ పుస్తకం గురించి చాలా అంశాలు చాలా వివరంగా వారు మాట్లాడడం జరిగింది. నాకు అర్థమైంది ఏంటంటే ఆమె చెప్పిన ప్రధాన అంశం, షీ సేస్ ది థీమ్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ నియో కలోనియలిజం. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది, చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ నుంచి, ఫ్రెంచ్ వాళ్ళ నుంచి, స్పానిష్ వాళ్ళ నుంచి, డచ్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చింది. కానీ నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే ఒక ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న మన ముందుంటుంది. ఎవరికైతే చరిత్ర తెలుసో, ఎవరికైతే కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతుంది ప్రపంచంలో, థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, లాటిన్ అమెరికాలో ఏం జరుగుతుంది, లేకపోతే ఆఫ్రికాలో ఏం జరుగుతుంది, ఇలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఏం జరుగుతుందని కొంత అవగాహన ఉన్న వాళ్ళకు అర్థమైంది ఏంటంటే వీఆర్ స్టిల్ రిమోట్లీ కంట్రోల్డ్. మోస్ట్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ కంట్రీస్, outside forces are still controlling these developing countries. This is point number 1. Then agencies also are controlling indirectly. She mentions World Bank and also International Monetary Fund. So ilanti agencies kuda indirect ga ee third world countries ni మానిటర్ చేస్తూ ఉన్నాయి. అంటే నిజమైన స్వాతంత్రం లేదు. మీరు నిజంగా చరిత్ర చూసినా, లేకపోతే చిన్న చాలా దేశాలు ఆఫ్రికన్ కంట్రీలో చూస్తే, డెవలప్డ్ కంట్రీస్లే మొత్తం దే ఆర్ జస్ట్ ఎక్స్ట్రాక్టింగ్. అక్కడ దే క్రియేట్ ఎ మాఫియా గవర్నమెంట్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై దెమ్. వాళ్ళు ఊరికే ఎట్లా ఆడమంటే అట్లా ఆడతారు. లోకల్ మాఫియా గవర్నమెంట్, దే ఎస్టాబ్లిష్ సచ్ గవర్నమెంట్స్, military dictatorships controlled by outside forces, particularly developed countries, and they drain out all the resources. ఏదైనా దేశంలో ఆయిల్ ఎక్కువగా ఉంటే ఆ ఆయిల్ను దొంగతనం చేయడమే. ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ థెఫ్ట్. రాబరీ అనండి, థెఫ్ట్ అనండి. ఆయిల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా వాల్యుబుల్ రిసోర్సెస్ ఉంటాయి, మినరల్స్ రిసోర్సెస్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, ఇలాంటి వాల్యుబుల్ మెటల్స్ ఉంటాయి. అవి ఆ దేశాల మీద ఆజమాయిషీ చేసి ఆధిపత్యం వహించి వాటిని తరలించుకునే ప్రయత్నంలో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ మధ్యనే కొన్ని దేశాలు రియలైజ్ కావడము, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఏర్పడము, వాళ్ళ సమస్యల్ని ఆ ప్లాట్ఫామ్స్లో చెప్పడము జరుగుతూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. అయితే ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే వారు రాసింది ఎప్పుడో ఎర్లీ 90s రాశారు. 94లో ఒరిజినల్గా రిలీజ్ చేశారు ఈ పుస్తకం. బెంగాలీలో కూడా మనం సువర్ణ దీపం అంటాం తెలుగులో, బెంగాలీలో సువర్ణ దీపం ఆ పేరు మీద 94లో రిలీజ్ అయింది. అయితే 94లో వారు రాసినప్పుడు వారి గొప్పతనం ఏంటంటే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఏం జరుగుతుంది అనేది వారు వీ కెన్ సే ప్రాఫెసీ, ప్రిడిక్షన్, ఫోర్కాస్ట్ ఆర్ ప్రాఫెసీ, ఏం జరుగుతుందని ఊహించి, ఈ గోల్డెన్ ఐలాండ్ అనేది ఏం లేదు, ఒక ఊహాజనితమైన థర్డ్ వరల్డ్ కంట్రీ. అయితే అలాంటి కంట్రీస్ యొక్క భవిష్యత్తు ఎలాగ ఉంటుందని 90sలో వారు ప్రాఫెసీ చేసి ఏ రకంగా ఉంటుందో రాశారు ఈ పుస్తకంలో. అది గొప్పతనం. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వ్యవస్థలు ఏ రకంగా ఈ దేశాల్లో ఉంటాయి, వాటి యొక్క ప్రభావం అక్కడ జీవించే ప్రజల మీద ఏ రకంగా ఉంటుంది, అట్లాగే వాటి యొక్క ప్రభావం
ఎన్విరాన్మెంట్, పర్యావరణం మీద ఎలా ఉంటుంది, సంస్కృతి కల్చర్ మీద ఎలా ఉంటుంది. సో ఇవన్నీ వారు ప్రెడిక్ట్ చేసి దాంట్లో ఆ ఊహాజనితమైన దేశం క్రియేట్ చేసి వారు అవన్నీ దాంట్లో పొందుపరిచారు. అది ఈ పుస్తకం యొక్క గొప్పతనం. He was visualizing what is going to happen in these third world developed countries. దేనివల్ల number 1 globalization, number 2 economic liberalization, సరళీకరణ, ప్రపంచీకరణ. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎర్లీ 90s స్టార్ట్ అయినాయి. మన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీ స్టార్ట్ అయినాయి. బట్ వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వారు చెప్పారు. మీరు కూడా వాటిని మీరు ఎలాగా వాటి యొక్క ప్రభావం ఉందనేది మీరు ఊహించుకోవచ్చు ఆ పుస్తకం చదివితే. సుమారుగా అదే ఉంటుంది. ఆయన చెప్పినట్టుగానే జరిగినట్టుగానే అవునే నిజమే, వాస్తవమే, నిజంగానే ఇలా జరిగిందనే ఒక భావన మనకు కలిగేలా వాళ్ళు రాశారు. యు మేడ్ ప్రాఫెసీస్, యు విజువలైజ్డ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ in the imaginary third world countries. Okay, so I am saying you are like a prophet. You made some prophecies. ఆ దేశాల్లో మన లిపి పుష్ప గారు చెప్పారు ముందు వాళ్ళు డెఫోడిల్ అనే డెఫోడిల్ తెలుసు కదా, మనకు పోయిన చదివాం చిన్నప్పుడు. ఎవరిది డెఫోడిల్? మీరందరూ చిన్నప్పుడు చదివినారు. డెఫోడిల్ పోయిన చదివినారా ఇంగ్లీష్లో? మాకుండింది. ఎస్, వర్డ్స్వర్త్ డెఫోడిల్ పోయిం చాలా ఫేమస్ పోయిం. మన చిన్నప్పుడు ఇంగ్లీష్లో చదువుకున్నాం. సో ఆ డెఫోడిల్ అనేది ఫ్లవర్ అనమాట. ఆ పంటను వాళ్ళు అక్కడ పండించారు. దాని తర్వాత పాపీ, డ్రగ్స్ అంటాం కదా మనం, ఆ పంటను వాళ్ళు పండించారు. ఇవన్నీ ప్రభావం వల్ల అల్టిమేట్గా ఏం జరిగింది? షీ స్టేట్స్ దట్ కంట్రీస్ is decimated. That's what the word used. What do you mean by decimation? Gone to dogs. సో అంత ప్రభావం అని వారు నిజంగా రాశారు. ఈరోజు కూడా అర్జెంటీనా కానీ బ్రెజిల్ కానీ ఇలాంటి దేశాలు ఇంకా అవుట్ సైడ్ ఫోర్సెస్లో ఎలా ఉంటుంది, వెనెజులా, చాలా దేశాలు మనం చెప్పుకోవచ్చు. There are umpteen number of countries where outside forces are still controlling. She mentions one example from her actual observation. Thailand వారు వెళ్ళినప్పుడు అక్కడ టూరిజం కానీ ఫిషరీ కానీ ఇది మెయిన్ ఇన్కమ్ సోర్సెస్. అయితే అమెరికన్స్ అక్కడ 7-11 షాప్స్ పెట్టేసి అక్కడ ఉన్న ఇన్కమ్ అంతా డ్రైన్ చేస్తున్నారు. దిస్ ఆల్సో అనదర్ ఫార్మాట్ like this ani she quote example for her personal life. సో అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, మనం కూడా ఒకసారి ఆలోచిస్తే నగరీకరణ పెరుగుతూ ఉంది, అర్బనైజేషన్ పెరుగుతూ ఉందా? హై రైజ్ బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి, కానీ మన మధ్యనున్న బంధాలనండి సుబంధాలను మాత్రం తగ్గుతూ పోతూ ఉన్నాయి. ఒకవైపు సంపద పెరుగుతూ ఉంది, బట్ మన మధ్య ఉన్న మమతాను రాగాలు తరుగుతూ ఉన్నాయి. అది ఒక కుటుంబం అనండి, లేకపోతే భార్య భర్తలు అనండి, కుటుంబం అనండి, ఒక కమ్యూనిటీ అనండి, ఏదైనా నీటి తీసుకున్న కమర్షియలైజేషన్ వలన ఇవన్నీ చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే వాటిని గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే సమాజం గురించి ఆలోచించేవారు రైటర్సే. మీరు సమాజం యొక్క పరిరక్షకులు, మీరే ఆలోచించాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది మన దేశంలో మీరు ఆలోచించి అది ప్రజలకు తెలియజేయడం వల్ల, సెన్సిటైజ్ చేయడం వల్ల మనము దానికి సంసిద్ధులు అవుతాం భవిష్యత్తును ఎదుర్కోవడానికి. డిజిటల్ స్లేవరీ అంటాం. అంటే ఏంటి? ఫోన్ కదా, ఓ గంట సేపు లేకుండా ఉంటారా మీరు? ఫోను ఎవరైనా ఫోన్ లేకుండా ఇక్కడ ఉన్నారా? మొబైల్ లేకుండా ఎవరు లేరు. సో ఒక బలహీనత, అదొక రుగ్మత.
దిస్ ఆల్సో కాల్డ్ డిజిటల్ స్లేవరీ. దానికి ఒక బానిసగా తయారైనాం, దాన్ని ఒక అసెట్గా వాడడం లేదు మనం. ఇట్స్ ఆల్సో ఓపెనింగ్ టు ఎంటైర్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలెడ్జ్ దాంట్లో ఉంది, కానీ నిజంగా దాన్ని వాడుతున్నామా? లేదు. దానికి ఒక బానిసగా వాడుతున్నామనే అంశాన్ని కూడా మీరు ఆలోచించండి. సో మీరు కూడా విజువలైజ్ చేయండి, ప్రిడిక్ట్ చేయండి. అట్లాగే మీరందరూ ఇప్పుడు దీనికి సమ్మరీ అండ్ సబ్స్టాన్స్ అండ్ సందేశం అనండి, లేకుంటే మీకు చేస్తున్న అప్పీల్ అనండి. రైటర్స్ ఉన్నారు కాబట్టి వారు రైటర్సే, మీరు రైటర్సే. సో మీకు ఫైనల్ అప్పీల్ ఏంటంటే, నేనంటగా మీరు సమాజ పరిరక్షకులు కాబట్టి యు ఆర్ ఆల్ టార్చ్ బేరర్స్ ఇన్ ది సొసైటీ. ఓకే, సో మీరు మంచి ఆలోచనలు చేసి మంచి ఆలోచనల్ని ప్రజల్లో తీసుకొచ్చి ప్రేరేపించండి అనేది ఒక మెసేజ్గా మనం తీసుకుందాం. అట్లాగే ఒక పాజిటివ్ ఎనర్జీతో మంచి వైపు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కానీ, దేశాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ మనం నడిపిద్దాం అనే ఒక భావనతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.